పేరు చెప్పుకొని వాళ్ళు వాడుకుంటారు, మేము ముస్లిమ్స్ అని ఆడుకుంటారు. వాళ్ళు చట్టాలన్నీ హిందూ ముస్లిమ్స్ డివైడ్ చేస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు హిందూ ముస్లింలు కొట్లాడుకునేది ఒకరినొకరు కత్తులతో సంపూర్ణ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు వాళ్ళు ఒక్కటి కూడా ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు అన్ని పథకాలు ముస్లిమ్స్ పేద ముస్లిం హజ్ పంపిస్తా అని, పేద క్రిస్టియన్స్కి జెరూసలం పంపిస్తా అని, మంచిది పంపించండి, కానీ పేద హిందూస్లను తిరుపతి పంపించుతారు. అది న్యాయమైన మతతత్వ రాజకీయాలు చేసేది వాళ్ళు. మేము హిందుస్థానీ, మేము భారతీయులము, మేము భారతీయ జనతా పార్టీ, మేము భారతీయులను ఆదుకునే పార్టీ. మీ సమస్యలకు మేమేదో మీ ఓట్ల కొరకని ఏం చేయము. ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్ కలిపితే ముస్లిమ్స్ ఓట్ పోతాయని భయపడి చేయలేదు, ఇప్పుడు చేసినాము. రేపు జమ్మూ అండ్ కాశ్మీర్ ముస్లిమ్స్ కూడా బీజేపీ పార్టీని ఎన్నుకుంటున్నారు. అది ధైర్యంతో ఓటు బ్యాంకుల కొరకు పనిచేస్తే గీపిస్తారు. మహిళలకు ఫ్రీ టికెట్, మీకు అబద్ధాలు చెప్పి 12,000 రూపాయలు ఇస్తా అంటారు, మీకు అబద్ధాలు చెప్పి ఇన్సూరెన్స్ తక్కువ చేస్తా అంటారు. ఏదేదో సంక్షేమ ఆటో డ్రైవర్స్ సంక్షేమ బోర్డు పెడతామని అన్ని మాకు అబద్ధాలు చెప్పే అవసరం లేదు. మాకు ధైర్యం ఉంది, మేము భారతీయుల కొరకు హిందుస్థానీ కొట్లాడతాం. అందుకే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అందరూ కూడా భారతదేశాన్ని మర్యాదగా చూస్తున్నారు. మళ్ళోసారి అందరికీ మీ ఎంట మేముంటాము, నేను ఎంపీ తప్పనిసరి అవుతున్నాము. వాళ్ళు దుర్మార్గులు. అవతలి క్యాండిడేటు వాడు కోడిగుండ్ల దొంగ అని ఆరోపణ, కోళ్ళ దాన దొంగ అని ఆరోపణ, లాస్ట్కు హనుమాన్ల గుడి కూలగొట్టి బ్లాస్ట్ చేసి ఆడ రియల్ ఎస్టేట్ కడుతుందని సుబూర్లు కూడా ఉన్నాయి. అటువంటి క్యాండిడేట్స్ క్యాన్సర్ ఇప్పుడు చీటింగ్ చేసి నా పేరు మీదే 10 మంది కొండా విశ్వేశ్వరరెడ్డి పెట్టి నా ఓటు తీసుకుంటేందుకు 10 మంది కొండా విశ్వేశ్వర, నువ్వు 10 కాదు 1000 మంది పెట్టే కూడా తప్పనిసరి కమలంపు గుర్తున్న కొండా విశ్వేశ్వరరెడ్డి రెండోసారి వస్తాడు. 2 లక్షల మెజార్టీతో వస్తాడు. అది 2 నంబర్ కొండా విశ్వేశ్వరరెడ్డి, కమలంపు కొండా విశ్వేశ్వరరెడ్డి, భారతీయ జనతా పార్టీ కొండా విశ్వేశ్వరరెడ్డి. యాది తెలుసుకోండి, తప్పనిసరిగా గెలిచినాక వస్తాము. మీరు నా దగ్గర రాండి. నేను ఈ 2 అయితే నా బాధ్యత. లోన్లు ఇంకా ఇల్లు ఆవాస్ యోజన తక్కినవి నేను ప్రయత్నం చేస్తాము. ఎట్లయితే రైతులకు ఫసల్ బీమా యోజన ఉందో ఆటో రిక్షాల డ్రైవర్లకు ఏం చేస్తానో నేను ప్రయత్నం చేస్తాను. మళ్ళోసారి అందరికీ ధన్యవాదాలు. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి.